ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మన ఎంపీ గారు ఆదిపట్ల మున్సిపాలిటీ నుండి తుర్క ఎంజల్ మున్సిపాలిటీ అన్ని వార్డులు తిరుగుకుంటూ మరి మన తొర్రూరుకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జేబీ మాధవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మన అభ్యర్థులు మల్రెడ్డి అనురాధ గారికి, శివగౌడ గారికి, అదేవిధంగా గుత్తా విజయలక్ష్మి గారికి, శ్రీలక్ష్మి గారికి, ఇందిరా గారికి, మన గ్రామస్తులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అన్న ఎంపీ గారికి ఒక్క సమస్య అన్న, మా తొర్రూరు మొత్తంలో దళితుల భూములు 100 ఎకరాలు ఉందన్న. ఈడ గతంలో 1,50,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం నుండి 15 ఏళ్ల కింద మేము వద్దంటే జబర్దస్త్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చినా గానీ 14 సంవత్సరాలు ఆ దళితులను అదే భూమి మీద సాగు చేసుకుంటూ ఉంచినామన్నా. 14 వాళ్ళు డబ్బులు ఇచ్చినాక కూడా మేము పోరాటం చేసి మరి ఆ దళితుల భూమిని అట్లనే ఆపినా. మనం చేయాల్సిందల్లా ఇప్పుడు 2 టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ దళితులను కబ్జా మీదకి ఓనిస్తలేరన్నా. అవసరమైతే మీరు కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చి మీరు దగ్గరుండి ఆ కబ్జా ఇప్పించాల్సిన బాధ్యత మన ఎంపీ గారి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఇది ఒక్కటే సమస్య. దీంతో పాటు గతంలో వస్తున్న ఈ 2 సమస్యలు తప్ప తొర్రూరులో సమస్యలే లేవని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు మన పెద్దలు వెంకన్న గారు 2 నిమిషాలు, ఎందుకంటే ఎంపీ గారు టైం లేదు కాబట్టి ప్రోగ్రామ్ వెళ్ళిపోతుంటే కూడా మిమ్మల్ని చూసి ఆపిండు తప్ప ఇక్కడ ప్రోగ్రామ్ లేదు. మాట్లాడాల్సిందిగా ఎంపీ గారిని మాట్లాడు. అందరికీ నమస్కారం. తొర్రూరులో నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నా మాటలన్నీ మీరే వింటారు, మీరే చెప్తారు. వెంకన్న ఎంపీగా గెలిచిన తర్వాత మన దానికి వచ్చినాడు కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడతాడు. చేతి గుర్తుకే, మొత్తం 2 చేతులు లేపి గట్టిగా చెప్పండి, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే ఓటు. ఇప్పుడు వెంకన్న మాట్లాడతాడు. అందరు పోటులు నాయకులు తొర్రూరు ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగన్న గారికి, మరొక ముద్దుబిడ్డ మల్రెడ్డి రామరెడ్డి గారు, అలాగే కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మా వదిన గారు మల్రెడ్డి అండాలి గారికి, అలాగే మరో మా చెల్లి ఉన్నది గుత్తా విజయలక్ష్మి, పక్కవాడు మునూరు శ్రీలక్ష్మి. మునూరు అంటే ఇక్కడ మునూరు, అక్కడ కూడా బాబుని నా బిడ్డ ఆడబిడ్డ. ఆ ఇద్దరిని చేయి గుర్తుపై ఓటేసి గెలిపించాలని మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ, ఇక్కడ షేరింగ్ ఇంకో మర్చిపోతే అసలు క్యాండిడేట్ షేరింగ్ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా యూత్ కాంగ్రెస్ సంవత్సరంగా పోటీ చేస్తున్న మీరు హస్తం గుర్తుపై ఓటేసి, ఈ హస్తం చెయ్యంటే మామూలు చెయ్యి కాదు, తెలంగాణ ఇచ్చిన చెయ్యి, ఇందిరమ్మ చెయ్యి, తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. ఈ చెయ్యి గుర్తును మర్చిపోద్దమ్మా. మీ అందరికి కూడా ఎక్కువ చెప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు, మా నేషనల్ सेक्रेटरी क्या नाम है आपका, जेबी मेहतर दिल्ली से आए, आपके पास बहुत बहुत शुक्रिया. हमारा तोरूर वो भी रंगारेड्डी साहब को गाँव को है. మీ అందరికి అక్కలకు చెల్లెలకు తెలంగాణ వచ్చింది. అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నా, కేసీఆర్ ఇచ్చినాయి కట్టుకున్నా ఎత్తులేరండి. డబుల్ బెడ్రూమ్ లేవు, రైతులు 3 ఎకరాల భూమి లేవు, మన పిల్లల ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మీ ఊళ్ళో సమస్యలు ఏమైనా ఉంటే రంగన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా వరకు సమస్యలన్నీ పరిష్కారం అని ఇప్పుడు రావని చెప్పినట్టు మీ అందరికీ మాట ఇస్తున్నా. 100 ఎకరాల దళితుల భూమిని 14 ఏళ్ళకెళ్ళి 1,50,000 ఇచ్చినా కబ్జాలో మీరే ఉన్నారు కాబట్టి పార్లమెంట్ సభ్యులు అంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ఆ భూములు మీకే వస్తాయి పట్టాలని చెప్పి తొర్రూరు సెంటర్లో మాటిస్తున్నా. మీ భూములు ఎక్కడ పోవు, ఎవరు ఏం చేయలేరు. ఈ భూ కబ్జాదారుడు దొంగ ఇలాంటి ఎమ్మెల్యే దాని దగ్గర కూడా రాలేడని చెప్పి మీ అందరికి పాటిస్తున్నాం.
మీ అందరితో ఆశీర్వాదంతో రంగన్న మా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పే ఉంది. 2014లో రావణ మిస్ అయింది, అప్పుడు టికెట్ ఇచ్చినా గెలిచేది. మొన్న టికెట్ లేకున్నా గెలిచిండు. గెలిచిన తర్వాత కేసీఆర్ వారి కొడుకు కేటీఆర్ దొంగలు, ఇద్దరు మోసగాళ్ళు, మరో దొంగని దొంగతనంగా గెలిస్తే కూడా 300లతో ఆయన గెలిచినట్టు డిక్లేర్ చేసి తప్ప నిజంగా మీరందరూ ఆయన గెలిపించిండు. తప్పకుండా మళ్ళీ 3 ఏళ్ళ మంచి రోజులు ఉంటాయి. తెలంగాణలో కూడా తెలంగాణ మొత్తం తిరుగుతాం, ఇంటింటికి పోతాం, ఊరికి పోతాం, కేసీఆర్ చేసే మోసాలు చెప్తాం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మీరందరూ కూడా మా ముగ్గురు కౌన్సిలర్ని గెలిపించాలని చేతులెత్తి నమస్కరిస్తూ నేను దగ్గరుండి 1-2 మాసాలు ఎక్కువ కూడా టైం వద్దు, దగ్గరుండి మాట చెప్తున్నది. ఇవాళ ఒక్కొక్క ఎకరం 1 కోటి 2 కోట్లు వస్తుంది. కలెక్టర్ని తీసుకొచ్చి దగ్గర కూసబెట్టి మీ కౌన్సిలర్ నలుగురు సమక్షంలో ఆ పట్టాలు మీ చేతికి ఇచ్చే బాధ్యత పార్లమెంట్ సభ్యులుగా నేను తీసుకుంటాను. అది ఇచ్చినప్పుడే మళ్ళీ మీ తొర్రూరుకి వస్తా. గడికోసారి రంగారా రమ్మంటారు ఇట్లా ఊరికి ఏదో ఫంక్షన్కు, దానికి పట్టాలు ఇచ్చినాగానే వచ్చి భోజనం చేసిపోతాం మీ ఊర్లో. అందరికీ నమస్కారం.